హుదూద్ తుఫాన్ రావడం చాలా బాధాకరమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తుఫాన్ ఊహించిన దానికంటే ఎక్కువ ప్రభావం చూపించిందన్నారు. పెను తుఫాన్ను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నామని, ప్రభుత్వ పరంగా ఏం చేయొచ్చో అన్నీ చేశామన్నారు. నిరంతర పర్యవేక్షణతో తుఫాన్ నష్టాన్ని నియంత్రించగలిగామన్నారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చకు చంద్రబాబు సమాధానమిచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత హుదూద్ తుఫాన్ రావడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇంత మునుపు వచ్చిన తుఫాన్లన్నీ ప్లేన్ ఏరియాలను పొలాల్లోనూ ఎక్కువ హిట్ చేసేది. 25 లక్షల జనాభా ఉండే విశాఖపట్నం సిటీని తాకడం, జనజీవనం అంతా కూడా అతలాకుతలం అయిపోవడం, కరెంటు పోయింది, ట్రాఫిక్ ఎక్కడ కదిలే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్తగా హెచ్చరికలు చేశాం. బలవంతంగా కూడా కొంతమందిని ఎవాక్యువేషన్ చేసి సురక్షిత ప్రాంతాలకి తీసుకొచ్చాం అధ్యక్ష. అయితే ఇంత పెద్ద తుఫాన్ వచ్చింది మొదటిసారి. ఇలాంటి కొన్ని తుఫానులు మన రాష్ట్రంలో కూడా దేశంలో వచ్చాయి. ప్రజలకు వచ్చిన కష్టం నాకు వచ్చిన కష్టంగా భావించి రాత్రింబగుళ్ళు పనిచేసిన ఎమ్మెల్యేలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అధ్యక్ష. కష్టంలో ఉంటే ప్రజల్ని ఆదుకుంటే ఏ విధంగా వాళ్ళు స్పందిస్తారో అది విశాఖపట్నం ప్రజలు చూసిన తర్వాత నేను చేసిన పనికి నాకు తృప్తినిచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష.